ఒకప్పుడు ఆ గ్రామం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడేది. పల్లె పరిసరాల్లో అపరిశుభ్రత రాజ్యమేలేది. కానీ నేడు నాటి పరిస్థితులు లేవు. ఊరి బాగు కోసం చేయి కలిపిన గ్రామస్తులు స్వయం కృషితో అభివృద్ధిని సాధించారు. ప్రభుత్వం సైతం నిర్మల్ పురస్కారంతో గ్రామాన్ని సత్కరించింది. పచ్చని చెట్లు, పరిసరాల పరిశుభ్రతతో కనిపిస్తున్న ఈ ఊరు బోదువలస. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని ఈ పల్లె 7 ఏళ్ల క్రితం వరకు అభివృద్ధి మాటే ఎరుగని ఓ కుగ్రామం. స్థానిక వాడల్లో అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపించేది. దారి పక్కనే బహిర్భూమికి వెళ్లేవారు దర్శనమిచ్చేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ 2006 స్థానిక ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. సర్పంచ్ ఆరుబయట చెత్త వేయరాదని, ఇళ్లలోనే మరుగుదొడ్లను వినియోగించుకోవాలని దండోరా వేయించారు. చెత్త కోసం ఇంటింటికి బుట్టతో పాటు ఓ రిక్షాను ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా కట్టాలని నిబంధన విధించారు. ఇందుకోసం గస్తీ బృందాన్ని సైతం నియమించారు. ఫలితంగా గ్రామంలో మార్పు వచ్చింది. ప్రభుత్వం సైతం స్థానిక అభివృద్ధిని చూసి 2009లో నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందించింది. నిర్మల్ గ్రామ పురస్కారం నిధులతో గ్రామంలో రోడ్లు, ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులందించకపోయినా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహన గ్రామస్తుల్లో పెరిగింది. మా గ్రామం జిల్లాలో 930లో 10 గ్రామ పంచాయతీలు నిర్మల్ గ్రామాలకు ఇచ్చారు. అందులో మాది నెంబర్ 1 గా వచ్చింది. ఈ రోజు కూడా మేము గ్రామం గురించి సేవా కార్యక్రమాలు పాల్గొనడం, అభివృద్ధి కార్యక్రమాలను కొన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎంకరేజ్ చేయడం ప్రతి ఒక్కరికి ఒక అలవాటు వచ్చింది. ఆ అలవాటు ప్రకారం ఏంటంటే శుభ్రం ఉన్నట్లయితే ఎటువంటి జబ్బులే రావు కదా అని బహిర్భూమి విసర్జన చేయడం గానీ ఏది లేదు. చాలా బాగానే ఉంది ఇప్పుడు పరిస్థితి. అంతా దైవభక్తులుగా పనిచేసుకునే బాధ్యతగా బతుకుతాండ్రు. ఎవరో వేస్ట్ గా వృధాగా తిరగడం కానీ ఖాళీగా ఉండడం ఏం లేదు. గ్రామస్తుల ఐక్యతతో అభివృద్ధి పదంలో పయనిస్తూ మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది బోదువలస.